Welcome to VSR classroom. Today's topic is dilute solutions, and in these dilute solutions, we will be focusing our attention on abnormal colligative properties. Already we discussed about colligative properties. Today it will be abnormal colligative properties, and this one is meant for first year BSc semester 1 English medium studying students. The explanation will be in Telugu and English for the benefit of students who have Telugu medium as mother tongue. I am B. Venkatrao from the Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. Abnormal colligative properties, and basing on that we have Van Hoff factor. What is this abnormal colligative properties? We already know that colligative properties of solutions are 4 in number. Those 4 colligative properties are lowering of vapor pressure, elevation in boiling point, depression in freezing point, and osmotic pressure. What is important regarding these colligative properties is all these 4 properties, they only depend on number of solute particles present in the solution, but not on the nature of the solution, etc., etc. So the prime aspect of this colligative property is number of solute particles. Okay, basing on this number of solute particles, we have already studied different topics. But here there is one very important point. Those principles which we studied earlier, they apply to those type of substances which are not electrolytes. Okay, they are not electrolytes in the sense they doesn't undergo dissociation under solution conditions. Solutions ga మార్చినప్పుడు అవి విఘటనము చెందవు, అంటే డిసోసియేట్ అవ్వవు, బ్రేకట్ అవ్వవు అనే యాంగిల్లో స్టడీ చేసాం. కానీ చాలా సబ్స్టెన్సెస్ ఎలా ఉంటాయి అంటే సొల్యూషన్లో డిజాల్వ్ చేసిన తర్వాత అవి అయాన్స్గా విడిపోవడం కానీ లేదా మాలిక్యూల్స్ అసోసియేట్ అయ్యి కొంచెం పెద్ద మాలిక్యూల్గా ఫామ్ అవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ జరిగినట్లయితే అప్పుడు ఒరిజినల్గా మనం ఏవైతే కాలిగేటివ్ ప్రాపర్టీస్ చెప్పుకున్నామో అది ఎగ్జాక్ట్గా ఫిట్ అవ్వదు. మరి ఎగ్జాక్ట్గా ఫిట్ అవ్వకపోతే ఏం చేయాలి అంటే అందు గురించే మనం వాన్ హాఫ్ ఫ్యాక్టర్ ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వాన్ హాఫ్ ఫ్యాక్టర్ అనేది దేనికి వర్తిస్తుంది అంటే ఎప్పుడైతే సొల్యూట్లో అంటే సొల్యూషన్ ఫామ్ అయిన తర్వాత అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ ఉంటుందో అప్పుడు మనం ఈ వాన్ హాఫ్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తారు, నేర్చుకుంటారు, అలాగే ఎగ్జామినేషన్లో ప్రెజెంట్ చేస్తారు. ఓకే, కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సొల్యూట్ విచ్ అండర్గో డిసోసియేషన్ like electrolyte in solution would be higher than expected for normal substances, that is non-electrolytes. సో ఏవైతే డిసోసియేట్ అవుతున్నాయో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఏమవుతుంది, కాలిగేటివ్ ప్రాపర్టీ విల్ బి మోర్ దాన్ యాంటిసిపేటెడ్. మనం అనుకున్న దానికంటే కూడా కాలిగేటివ్ ప్రాపర్టీ ఎక్కువగా ఉంటుంది. సిమిలర్లీ దేర్ ఆర్ సర్టెన్ సబ్స్టెన్సెస్ విచ్ అసోసియేట్ ఇన్ సొల్యూషన్. అసోసియేట్ ఇన్ సొల్యూషన్ అంటే అర్థం ఏంటంటే సొల్యూషన్లో ఉన్నప్పుడు కలిసిపోతాయి అన్నమాట, మాలిక్యూల్స్ కలిసిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అండ్ ద కాలిగేటివ్ ప్రాపర్టీ ఆఫ్ సచ్ సబ్స్టెన్సెస్ విల్ బి లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్. మరి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తగ్గిపోయాయి కదా, కలిసిపోవడం వల్ల ఏమైంది, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తగ్గిపోయాయి. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తగ్గాయో మనం ఊహించిన దానికంటే దాని యొక్క కాలిగేటివ్ ప్రాపర్టీ తక్కువగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కాలిగేటివ్ ప్రాపర్టీకి మాలిక్యులర్ వెయిట్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే ఇన్వర్స్లీ రిలేటెడ్. అంటే కాలిగేటివ్ ప్రాపర్టీ పెరిగింది అంటే మాలిక్యులర్ వెయిట్ తగ్గుతుంది, కాలిగేటివ్ ప్రాపర్టీ తగ్గింది అంటే మాలిక్యులర్ వెయిట్ పెరుగుతుంది. ఆ విషయం ఇక్కడ ఈ ఫార్ములా కానీ చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది.
Further, it is known that molecular weight of a solute is indirectly proportional, as inversely proportional to the colligative property. That is, m is proportional to 1 by colligative property. Colligative property ikkada em avvachu delta p. Delta p ante lowering of vapor pressure. Phi ante osmotic pressure. Delta tb ante elevation in boiling point. Delta tf ante depression in freezing point. ఓకే, ఈ రకంగా రిలేషన్ కూడా గుర్తుంచుకుంటారు. మరి రిలేషన్ ఆ రకంగా ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఈ విషయాన్ని ఈవేళ రివైజ్ చేసుకుంటాం. హెన్స్ ద అబ్జర్వ్డ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ విచ్ డిసోసియేట్ ఇన్ సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ ఫౌండ్ టు బి లెస్ దాన్ ద రియల్ మాలిక్యులర్ వెయిట్. ఓకే, అండ్ ఫర్ సబ్స్టెన్సెస్ విచ్ అసోసియేట్ ఇన్ సొల్యూషన్ విల్ హ్యావ్ మాలిక్యులర్ వెయిట్ హయ్యర్. ఓకే, సో మనం ఊహించిన దానికంటే డిఫరెంట్ మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది. ఈ డిఫరెంట్ మాలిక్యులర్ వెయిట్ ఎలా ఉంటుందో ఈ లైన్ మీకు చదివితే అర్థమవుతుంది. అబ్జర్వ్డ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ విచ్ డిసోసియేట్స్ ఇన్ సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ ఫౌండ్ టు బి లెస్ దాన్ ద రియల్ మాలిక్యులర్ వెయిట్. డిసోసియేట్ అయినటువంటి సబ్స్టెన్సెస్కి మాలిక్యులర్ వెయిట్ మనం అనుకున్న దానికంటే తక్కువ ఉంటుంది. అలా కాకుండా ఏవైతే అసోసియేట్ అవుతున్నాయో, ఓకే, ఫర్ సబ్స్టెన్సెస్ విచ్ అసోసియేట్ ఇన్ సొల్యూషన్ విల్ హ్యావ్ హయ్యర్ మాలిక్యులర్ వెయిట్. మనం అనుకున్న దానికంటే మాలిక్యులర్ వెయిట్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని ఈ స్టడీని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు వాంట్ హాఫ్ ఫ్యాక్టర్. వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ని మనం ఐతో రిప్రజెంట్ చేస్తాం. సో ఎప్పుడైతే మనకి సొల్యూట్ సాల్వెంట్లో కరిగిన తర్వాత అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ ఉంటుందో అప్పుడు మనం వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ని రంగంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ ఐ. టు అకౌంట్ ఫర్ ద అబోవ్ అనామలీస్, వాంట్ హాఫ్ ఇంట్రడ్యూస్డ్ ఎ ఫ్యాక్టర్ ఐ ఇన్ ద ఈక్వేషన్ 5V ఈజ్ ఈక్వల్ టు RT. ఆస్మాటిక్ ప్రెషర్ చెప్పేటప్పుడు చెప్పాను మీకు 5V ఈజ్ ఈక్వల్ టు NRT. ఎన్ నెంబర్ ఆఫ్ మోల్స్ 1 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 5V ఈజ్ ఈక్వల్ టు RT అవుతుంది ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్. అప్పుడు ఏమన్నా అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ ఉన్నట్లయితే మోడిఫైడ్ ఈక్వేషన్ని యూజ్ చేస్తాం. అండ్ దట్ మోడిఫైడ్ ఈక్వేషన్ విల్ బి 5V ఈజ్ ఈక్వల్ టు IRT. ఇది రాసుకోండమ్మా, రాసుకోవడమే కాకుండా దాన్ని అండర్లైన్ చేయండి. మీ దగ్గర ఆల్రెడీ మెటీరియల్ దగ్గర ఉంటే బాక్స్లో పెట్టండి. దీన్ని 5V ఈజ్ ఈక్వల్ టు IRT అవుతుంది. ఐ అనేది ఏంటి, వాండర్వాల్స్ ఫ్యాక్టర్, లేదా దాన్నే వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ అంటాం. ఈ వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఓకే, ద ఫ్యాక్టర్ ఐ క్యాన్ బి డిఫైన్డ్ బై ద ఎక్స్ప్రెషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అబ్జర్వ్డ్ ఆస్మాటిక్ ప్రెషర్ బై నార్మల్ ఆస్మాటిక్ ప్రెషర్. నార్మల్ ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి అనుకుని క్యాలిక్యులేట్ చేసి ఉన్నది ఉన్నట్టుగా రాస్తాం. దట్ ఈజ్ నార్మల్ ఆస్మాటిక్ ప్రెషర్. కానీ మనకు తెలియకుండా అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ అయిందనుకోండి, అప్పుడు ఏమవుద్ది, దేర్ విల్ బి చేంజ్ ఇన్ ఆస్మాటిక్ ప్రెషర్. అక్కడ వాల్యూ మనం అబ్జర్వ్డ్ ఆస్మాటిక్ ప్రెషర్ అని రాసుకుంటాం అన్నమాట. కానీ మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ కూడా ఒకటే. అంటే 4 అంటే ఏమున్నాయి, ఆస్మాటిక్ ప్రెషరే కాకుండా ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, అలాగే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. కాబట్టి సేమ్ టు సేమ్ ఫార్ములా వాటికి కూడా అప్లై అయ్యేలాగా చేస్తాం. నౌ సిన్స్ ఆస్మాటిక్ ప్రెషర్ బిహేవ్స్ లైక్ అదర్ కాలిగేటివ్ ప్రాపర్టీస్, హెన్స్ ఐ ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ డెల్టా పి బై నార్మల్ డెల్టా పి. డెల్టా పి అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. దట్ ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ డెల్టా TB by normal delta TB. Delta TB అంటే elevation in boiling point. That will be in turn equal to observed delta TF by normal delta TF. Delta TF అనేమో మనం depression in freezing point కి యూజ్ చేస్తాం. Overall, I will be equal to observed colligative property by normal colligative property అని చెప్పి చెప్పుకుంటాం అన్నమాట. అయితే ఇంతకు ముందు స్లైడ్లో మనకు చెప్పుకున్నది ఏంటంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ మాలిక్యులర్ వెయిట్ అండ్ కాలిగేటివ్ ప్రాపర్టీ.
మాలిక్యులర్ వెయిట్ కి కాలిగేటివ్ ప్రాపర్టీకి రిలేషన్ ఏ రకంగా ఉంటుంది? ఇన్వర్స్లీ రిలేటెడ్. కాబట్టి ఇది రివర్స్ అవుతుంది అనమాట. ఐ వాల్యూ రివర్స్ అవుతుంది వెన్ వి స్పీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్. So now since molecular weight of a solute is inversely proportional to the colligative property, the factor I becomes, I దేనిగా రూపాంతరం చెందుతుందో చూడండి. I is equal to normal molecular weight, that is calculated value divided by observed molecular weight, that is experimental value. ఓకే, సో ఈ రకంగా రివర్స్ చేయవలసి ఉంటుంది అనమాట మాలిక్యులర్ వెయిట్ పరంగా మనం మాట్లాడుకున్నప్పుడు. సో I is equal to normal molecular weight by అబ్జర్వ్డ్ మాలిక్యులర్ వెయిట్ గా ఈ వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ అనేది మనకి ఒక ఫార్ములా రూపంలో లభిస్తుంది. దాన్ని యూజ్ చేసుకుంటాం. కానీ నార్మల్ సబ్స్టెన్సెస్ అనుకోండి, నార్మల్ సబ్స్టెన్స్ అని దేన్ని అంటాం? అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ అవ్వలేదనుకోండి, దోస్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ నార్మల్ సబ్స్టెన్సెస్. బట్ ఫర్ నార్మల్ సబ్స్టెన్సెస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐ మీన్స్ ఐ వాల్యూ విల్ బి ఈక్వల్ టు యూనిటీ. ఎందుకంటే పై వాల్యూ కింద వాల్యూ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి దట్ కమ్స్ అవుట్ టు బి 1. సో ఆ రకంగా మనం ఈ వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ ని ఫ్యాక్టర్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఓకే, సో ఇది మనకి అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అండ్ బేసింగ్ ఆన్ దట్ వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ ఐ. ఓకే, దీన్ని ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ 2 కేటగిరీస్ కూడా టేకప్ చేస్తాం. 2 కేటగిరీస్ అంటే అర్థం ఏంటి? అసోసియేషన్ అయ్యేటటువంటి పరిస్థితి, అలాగే డిసోసియేషన్ అయ్యేటటువంటి పరిస్థితి. దాన్ని బట్టి ఈ ఐ ఫ్యాక్టర్ ఏ రకంగా యూజ్ చేయాలి అనేది స్టడీ చేద్దాం ఇప్పుడు. చూడండి, వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అండ్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్. ఓకే, అసోసియేషన్ జరిగినప్పుడు వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ ని ఏ రకంగా యూజ్ చేయాలి అనేది ఇక్కడ మనం రాసుకున్నటువంటి సైడ్ హెడ్డింగ్. వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ అండ్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్. సో డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? ఆల్ఫా వాల్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, దాన్నే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ స్టడీ చేసుకుంటూ వెళ్దాం. ద డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ద సబ్స్టెన్స్ which exist as associated molecules. For example, ఒక 100 మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి, ఆ 100లో ఒక 5 అసోసియేట్ అయ్యేటటువంటి స్వభావం ఉందనుకోండి, లేదా అసోసియేట్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ ఈజ్ 5 అన్నట్టు సింపుల్గా చెప్పుకుంటాం. సో డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ద సబ్స్టెన్స్ విచ్ ఎగ్జిస్ట్ యాజ్ అసోసియేటెడ్ మాలిక్యూల్స్. అంటే ఎన్ని మాలిక్యూల్స్ అసోసియేట్ అయ్యాయి అనేది డిగ్రీ ఆఫ్ అసోసియేషన్. ఇప్పుడు కన్సిడర్ 1 mole ఆఫ్ ఎ సొల్యూట్ ఏ డిజాల్వ్డ్ ఇన్ ఏ గివెన్ సాల్వెంట్. 1 mole ఏ తీసుకున్నాం, దాన్ని సాల్వెంట్ లో డిజాల్వ్ చేసాం. అప్పుడు సపోజ్ n నెంబర్ ఆఫ్ సింపుల్ మాలిక్యూల్స్ combined to form an associated molecule of the formula A n times. అసోసియేట్ అయితే ఏమవుద్ది? అది 2 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, ఎన్నన్నా అవ్వచ్చు. A n times అని రాసుకున్నాం. అండ్ నౌ లెట్ ఆల్ఫా బి ద డిగ్రీ ఆఫ్ అసోసియేషన్. దెన్ వీ హ్యావ్ ఏంటనేది అది చూడండి ఈక్వేషన్. A gives rise to రివర్సిబుల్ ఎర్రర్స్ రాసుకున్నాం, అంటే రెండాటికి మధ్యన ఈక్విలిబ్రియం ఉంది. A gives rise to A n times అంటే అసోసియేట్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే ఇనీషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఏ అని తీసుకున్నాం, పైన చెప్పాము చూడండి. ఇనీషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ 1 తీసుకున్నాం. ఇనీషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే స్టార్టింగ్ లో ఏ n టైమ్స్ ఎంత ఉంటుంది? ఇక్కడ 0 ఉంటుంది. కానీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ అసోసియేషన్, ఏమవుద్ది? 1 మైనస్ ఆల్ఫా అవుతుంది. వాట్ ఈజ్ ఆల్ఫా? ఆల్ఫా ఈజ్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్. ఇందాక చెప్పాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మాలిక్యూల్స్ లో 5 మాలిక్యూల్స్ అసోసియేట్ అయ్యాయి అనుకోండి, ఆ 5 డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ అనుకుంటే అప్పుడు 1 mole నుంచి ఆ 5 ఏదైతే ఉందో కరస్పాండింగ్ నెంబర్ తీసేయవలసి ఉంటుంది. దట్ ఈస్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ 1 మైనస్ ఆల్ఫా. సో దాని నుంచి అప్పుడు ఎన్ని మరి ఏఎన్లు ఫామ్ అయ్యాయి అంటే ఆల్ఫా బై n నెంబర్ ఆఫ్ ఏఎన్లు ఫామ్ అవుతాయి. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ ఎంత అవుతుంది అంటే రెండాటిని యాడ్ చేయాలి, ఇది ప్లస్ ఇది. ఆ రెండాటిని యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై n అవుతుంది అనమాట.
1 minus alpha plus alpha by n. Okay, the number of particles if there were no association, అంటే అర్థం ఏంటంటే అసోసియేషన్ లాంటిది ఏమీ జరగలేదు అనుకోండి, అప్పుడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎన్ని ఉండాలి, యూనిటీ 1 ఉండాలి అని చెప్పి చెప్పుకుంటున్నాం. అది మామూలు పరిస్థితి అన్నమాట. అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ లేకపోతే దెన్ ఇట్ విల్ బి 1, ద నెంబర్ విల్ బి 1. ఓకే, కానీ ఫ్రమ్ డెఫినేషన్ ఆఫ్ వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రీవియస్ స్లైడ్లో చెప్పుకున్నాం, I ఈజ్ ఈక్వల్ టు ఏంటి, అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ. అది ఆల్రెడీ చెప్పుకున్నదే, I ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఇందులోకి ఆ పైన ఉన్నటువంటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, చూద్దాం ఏమవుతుంది. Now since colligative effect is proportional to the number of particles present, which in turn is directly proportional to the number of moles, the above expression can be represented as. So పైన ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే రాసామో దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. I ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ అనుకున్నాం కదా, అదే విషయాన్ని ఇక్కడ రాయండి. అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై n బై 1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వస్తారు. ఓకే, 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై n అవుతుంది, ఎందుకంటే 1 తీసేస్తాం. సో దట్ విల్ బి ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ 1 బై n అవుతుంది. దేర్ ఫర్ ఆల్ఫా, దట్ ఈస్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్, ఫైనల్గా మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో చూడండి, 1 మైనస్ I బై 1 మైనస్ 1 బై n. ఫైనల్గా ఇది రాయాలి. ఎప్పుడు రాస్తారు ఇది మీరు, when there is association. సో ఈ పాయింట్ మీరు ఇన్క్లూడ్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో బై knowing the values of n, number of simple molecules that combine to give one associated molecule, and alpha, degree of association, the value of I, that is Van 't Hoff factor, can be calculated. అంతే కదండి, మన ఇది కావాలనుకోండి, ఏది I కావాలనుకోండి, I ఈజ్ Van 't Hoff ఫ్యాక్టర్ కానీ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఏం కావాలి మనకి, n వాల్యూ కావాలి. n వాల్యూ కావాలి అంటే n ఎక్కడి నుంచి వస్తుంది, నెంబర్ ఆఫ్ సింపుల్ మాలిక్యూల్స్ దట్ కంబైన్ టు గివ్ వన్ అసోసియేటెడ్ మాలిక్యూల్. వాట్ అబౌట్ ఆల్ఫా, ఆల్ఫా ఇస్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్. ఇవి రెండు కానీ ఉన్నాయనుకోండి మన దగ్గర, వెంటనే మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, Van 't Hoff ఫ్యాక్టర్ ఐని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద కేస్ వెన్ దేర్ ఈజ్ అసోసియేషన్. సో ఎప్పుడైనా అసోసియేషన్ జరిగింది అంటే ఇమీడియట్గా మనం Van 't Hoff ఫ్యాక్టర్ని ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో డైరెక్ట్గా ఇక్కడ కొన్ని సబ్స్టెన్సెస్కి Van 't Hoff ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది అని చెప్పి రాసుకున్నాం చూడండి. C6H12O6. C6H12O6 అంటే గ్లూకోజ్. దిస్ ఈజ్ గ్లూకోజ్. మరి గ్లూకోజ్ అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ అవ్వదు, కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు 1. గ్లూకోజ్, సుక్రోజ్ అన్నాం, ఇట్ ఈస్ గ్లూకోజ్. C6H12O6 ఇస్ గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోజ్. ఓకే, సుక్రోజ్ డిజాల్వ్స్ బట్ డస్ నాట్ డిసోసియేట్. ఇది డిసోసియేషన్ కానీ అసోసియేషన్ కానీ అవ్వదు. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోలైట్ లైక్ NaCl, సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ వాటర్లో డిజాల్వ్ చేస్తే ఏమవుతుందమ్మా, Na ప్లస్ గాను Cl మైనస్ గాను డిసోసియేట్ అయిపోతుంది, కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. Sodium chloride dissociates to form 2 ions, Na plus and Cl minus. If it is calcium chloride, that is CaCl2, it dissociates to give 3 ions, Ca2 plus, Cl minus and Cl minus. సో ఈ రకంగా Van 't Hoff ఫ్యాక్టర్ మనం ఎంత అనేది దాన్ని బట్టి చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఈ వాల్యూ వస్తుంది అనమాట పైన మనం క్యాలిక్యులేట్ చేస్తే. ఓకే, ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేసినటువంటి వ్యక్తి Van 't Hoff. దిస్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ 3 Van 't Hoff అయిన ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేశారు. అలాగే ఇంకొక ఆస్పెక్ట్, ఇప్పుడు అసోసియేషన్ గురించి మాట్లాడుకున్నాం. సిమిలర్లీ ఇఫ్ దెర్ ఈస్ డిసోసియేషన్, డిసోసియేషన్ అంటే వన్ మాలిక్యూల్ స్ప్లిట్స్ ఇంటూ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ డిసోసియేట్స్ టు గివ్ Na plus ion and Cl minus ion, అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ డబుల్ అవుతుంది. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ డబుల్ అవుతుంది కాబట్టి there will be change in colligative property that we have to take care of. So Van 't Hoff factor and degree of dissociation. Suppose 1 mole of an electrolyte gives n number of ions on complete dissociation
and let alpha be the degree of dissociation, then we have ఇందాకట్లాగే మనం ఇనిషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ ఇవన్నీ రాసుకుంటూ వచ్చామనుకోండి, ఫైనల్గా మనం ఇక్కడ ఏదైతే రాసామో ఆ టైప్ ఆఫ్ ఫార్ములాస్ వస్తాయి. నెంబర్ ఆఫ్ అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా. 1 మైనస్ ఆల్ఫా ఎందుకు రాసుకున్నాం? నెంబర్ ఆఫ్ అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్స్ అంటే 1 మోల్ గానీ తీసుకున్నాం అనుకోండి, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా అనుకోండి. ఆల్ఫా అంటే ఏంటి? డిసోసియేట్ అయిపోయినటువంటి మాలిక్యూల్స్. అప్పుడు రిమైనింగ్ ఏమవుద్ది? నెంబర్ ఆఫ్ అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయి? 1 మైనస్ ఆల్ఫా ఉంటుంది. మరి నెంబర్ ఆఫ్ అయాన్స్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు డిసోసియేషన్ n ఇంటూ ఆల్ఫా అవుతుంది. ఆల్ఫా ఇస్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. వాట్ అబౌట్ n? n అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒక మాలిక్యూల్ ఎన్ని అయాన్స్ గా విడిపోతుంది, ఒక మాలిక్యూల్ ఎన్ని అయాన్స్ గా విడిపోతుంది అనేది ఇక్కడ నెంబర్ n అన్నమాట. సో నెంబర్ ఆఫ్ అయాన్స్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు డిసోసియేషన్ అంటే ఏమవుతుంది? డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా ఇంటూ n వాల్యూ అవుతుంది అన్నమాట. మరి టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇప్పుడు ఎన్ని ఉంటాయి అంటే ఏం చెప్తారు? టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ ఈ రెండాటిని యాడ్ చేయాలి. 1 మైనస్ ఆల్ఫా ప్లస్ n ఆల్ఫా. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అండర్ నార్మల్ కండిషన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంతే. ఇక్కడ డిసోసియేషన్ కానీ అసోసియేషన్ కానీ లేదనుకోండి, ఈ వాల్యూ రాసుకుంటాం 1. కానీ ఇక్కడ అలా లేదు పరిస్థితి. ఏమవుతుంది? డిసోసియేషన్ జరుగుతుంది. సో డిసోసియేషన్ జరుగుతుంది కాబట్టి ఐ వాల్యూ మనం తీసుకురావాలి. ఐ వాల్యూ తీసుకొచ్చి దాన్ని ఇక్కడ ఫ్యాక్టర్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సిన్స్ ఐ ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ, ఇది స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాం. ఇందులోకి ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఇది సబ్స్టిట్యూట్ చేయండి. అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఎంత అవుతుంది? ఇది అవుతుంది. కానీ నార్మల్ కండిషన్ లో కాలిగేటివ్ ప్రాపర్టీ ఇది అవుతుంది. ఆ రెండాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. నౌ సిన్స్ కాలిగేటివ్ ఎఫెక్ట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ which in turn is directly proportional to the number of moles, the above expression can be represented as ఎలా రాస్తామో చెప్పాను ఇప్పుడు మీకు. I is equal to 1 minus alpha plus n into alpha by 1. So I minus 1 is equal to ఏమవుద్ది? alpha into n minus 1 అవుతుంది. Therefore alpha is equal to I minus 1 by n minus 1 అనే ఫార్ములా వస్తుంది. ఈ ఫార్ములా ఎప్పుడు వస్తుంది మనకి? when there is dissociation కానీ జరిగినట్టయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ 1 బై n మైనస్ 1 అని వస్తుంది. మనకి ఐ కావాలనుకుంటే దీంట్లోంచి ఐ బయటికి తీసుకొచ్చి వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. హెన్స్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ అయాన్స్ ప్రొడ్యూస్డ్ బై డిసోసియేషన్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సో ఈ రకంగా డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ యాజ్ వెల్ యాజ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ గురించి మాట్లాడుకున్నాం. సో రెండు డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనగానే మీరు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ 1 బై n మైనస్ 1 వరకు రాయాలి. అలాగే ఇఫ్ దెర్ ఈస్ అసోసియేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఐ బై 1 మైనస్ 1 బై n అనేది రాయాలి. ఇక్కడ దాకా రాయవలసి ఉంటుంది. ఓకే, సో ఈ రకంగా వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో డైలీ